ఇది మన వెబ్సైట్ అండి. సో ఇది మీకు ATS, DS అండ్ anurag-it-solutions.com. సో ఆల్రెడీ మీకు మెసేజ్ డ్రాప్ చేసి ఉంటారు. సో జస్ట్ వీ కెన్ వెరిఫై ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో దీంట్లో మీకు సిలబస్ ఉంటుంది. సో డీటెయిల్ సిలబస్. సో దిస్ ద మాడ్యూల్ 1 వీఆర్ కవరింగ్ వెబ్ డెవలప్మెంట్. ఓకే, సో HTML5, CSS3, బూట్స్ట్రాప్ అండ్ జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ జేసెస్. ఓకే, సో ఇక్కడ మీరు ఒక ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ వీ విల్ గెట్ ద వన్ సర్టిఫికేట్ ఆల్సో. ఓకేనా, సో దిస్ ఈస్ ద యూజ్ ఇంటర్ఫేస్ అంటారు. సో లేటర్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో దీంట్లో మీకు అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ES6. సో హౌ యూ క్యాన్ క్రియేట్ ద క్లాసెస్ అండ్ హౌ యూ క్యాన్ కాల్ ద మెథడ్స్ అండ్ లేటెస్ట్ థింగ్స్, ఆల్ దోస్ థింగ్స్ వీ ఆర్ డిస్కస్ హియర్ దిస్ టాపిక్. అండ్ అజెక్స్ అండ్ అడ్వాన్స్ జేఎస్ ఉంటుంది అండ్ రియాక్ట్ జేఎస్ఎస్ కూడా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మాడ్యూల్ 2 వచ్చేసి బేసిక్స్ టు అడ్వాన్స్ డేటా అనలిస్ట్ అండ్ పైథాన్ అనమాట. సో ఫస్ట్ వీ నీడ్ టు going to concentrate the Python basics things. ఓకే, సో ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ అవ్వాల్సి ఉంటుంది బేసిక్స్ థింగ్స్. సో దెన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్ విత్ రియల్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో తర్వాత ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్, దెన్ వీ కెన్ కవర్ ద ఫైల్ హ్యాండ్లింగ్స్ అండ్ ఎక్సెప్షన్స్, హౌ వీ కెన్ క్రియేట్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్స్ అండ్ వీ నీడ్ టు access our Python file and we need to analyze that data and we can produce the like a reports. Okay, so later on we can discuss all those things and then we can discuss the advanced topics like a object oriented programming language. So దీంట్లో మనం పర్టికులర్ నేర్చుకుంటాము అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకోవాలి, సో అడ్వాంటేజెస్ ఏంటి, ఓకే, సో టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో దెన్ ఐ కెన్ కవర్ ద డేటా అనలిస్ట్. సో దీంట్లో మీకు స్టాటిస్టిక్స్ కవర్ అవుతాయి, నంపై, బేసిక్స్, పాండర్స్, డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేయడం. ఓకే, సో డేటా మ్యానిపులేట్ చేయడానికి యూ క్యాన్ యూజ్ ద IO డివైజెస్, విజువలైజేషన్ విత్ యూజింగ్ ఆఫ్ ద MATLAB and Cibron. Okay, and if you want to reading the any files, CSV files and Excel files and DBs files, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం డేటా అనలిస్ట్ కాన్సెప్ట్స్లో కవర్ చేస్తాం. So then we can learn the SQLite, how you can connect the SQL database to our application. Okay, so then we can cover the CORD operations. Okay, CORD means create, read, update and delete. Okay, so purely you can cover the all the SQL queries and then later on you can how you can connect the SQLite application. Okay, so this is module 2. Okay, so then I can cover the module 4. So we need to build the one dynamic web applications using of the Python and Flash. Okay, so Flash is predefined templates Ninja. So it's a help of Ninja. We need to creating to handling the front end and back end data anamata. So we can cover the all those things. Okay, so how you can create the templates and we can integrate with the user interfaces like a HTML, CSS, JavaScript and REST APIs like a request, response, update, delete, like this, how you can use the REST APIs, ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ కూడా మీరు ఒక ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేస్తారు. సో దట్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ద డైనమిక్ టైప్. ఓకే, సో దెన్ ఐ కెన్ కవర్ ద మెషిన్ లెర్నింగ్ టాపిక్స్ లైక్ ఏ స్టాటిస్టిక్స్. ఓకే, సో దీస్ ఆర్ ద స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ కాన్సెప్ట్స్ and then I can assign the all I can explain the all the machine learning, deep learning and NLPs like this. Okay, so all those things I can cover it. Okay, so then in the finally I can assign the one project, real project. I can give the one module and after complete this syllabus we can able to build the మాడ్యూల్స్. ఓకే, సో అంతే కదండి. సో ఇప్పుడు మనం ఇదంతా నేర్చుకున్నది వీ కెన్ ఎక్స్పోజ్ సంథింగ్ లైక్ దట్, రైట్? సో మనం ఏం చేయాలి, ఒక ప్రోడక్ట్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ ఒక చిన్న మాడ్యూల్ మనం డెవలప్ చేస్తే దెన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఓకే, సో దిస్ ఈస్ ఎంటైర్ సిలబస్. వీ కెన్ సెపరేట్ ద మాడ్యూల్స్ లెవెల్స్, మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 అండ్ మాడ్యూల్ 4. ఓకే, సో ఎవ్రీ డే 1 hour or 1.5 hour, 2 hours బేస్డ్ ఆన్ ద టాపిక్ బట్టి మీకు అవర్స్ అనేది స్ప్లిట్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ ద టాపిక్ బట్టి 1 hour ఉండొచ్చు, 1.5 hour ఉండొచ్చు, లేదు అంటే 2 hours కూడా క్లాసు ఉండొచ్చు. ఓకేనా, రైట్? సో దెన్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. హౌ కెన్ ఐ హూ కెన్ జాయిన్ దిస్ ప్రోగ్రామ్ అంటే, సో స్టూడెంట్స్, ఫ్రెషర్స్, గైడ్
గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, ఫ్రీలాన్సర్స్ కానీ, బిజినెస్ టు ఇంటర్మీడియట్ కానీ, వి స్టార్ట్ ద ఫండమెంటల్స్, అంటే ఇప్పుడే బీటెక్ జాయిన్ అయిన వాళ్ళు కానివ్వండి, ఎవ్రీ పర్సన్స్. ఓకే, సో దిస్ ఈస్ ఎంటైర్ ఎండ్ టు ఎండ్ స్కిల్ టాపిక్స్ అనమాట. సో ఎవరైనా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, వీ కెన్ రిఫర్ ఆల్సో. ఓకే, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన, ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు, థర్డ్ ఇయర్ ఉన్న, సెకండ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు, సో వీళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, సో ఎవరైనా ఇది జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఓకే, డూ ఐ నీడ్ ప్రీవియస్ అంటే మనకి ప్రియర్ నాలెడ్జ్ ఏమైనా ఉండాలంటే ఏం అవసరం లేదండి. వెరీ స్క్రాచ్ నుంచి నేర్చుకుంటారు. జస్ట్ మీకు కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్ట్ చేయడము, నెక్స్ట్ కీబోర్డ్ వాడడం వస్తే సరిపోతుంది. సో ఎవ్రీథింగ్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో ఇట్స్ వెరీ బిగినర్స్ టు అడ్వాన్స్ ట్రైనింగ్ అనమాట ఇది. సో మీరు ప్రీవియస్గా ఏం తెలిసి ఉండ అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఓకే, నో ఇష్యూస్. నెక్స్ట్ ఓకే, సో వాట్ సపోర్ట్ డూ ఐ గెట్ డ్యూరింగ్ ఇంటర్న్షిప్ అంటే, మెంటర్షిప్ ఉంటుందండి 1-to-1. సో వీక్లీ చెకప్స్ ఉంటాయి. సో మేము ఒక మాడ్యూల్ ఇస్తాము, మాడ్యూల్ మీరు డెవలప్ చేయవలసి ఉంటుంది. మాడ్యూల్ ఎలా డెవలప్ చేయాలి, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ గైడెన్స్ కానివ్వండి, ఇదంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీ చేత ఒక మాడ్యూల్ అయితే మేము డెవలప్ చేపిస్తాం. ఓకేనా, రైట్. తర్వాత వచ్చేసి సర్టిఫికేట్స్. సో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది అండర్ ఐటీ సొల్యూషన్ నుంచి. నెక్స్ట్ ప్రాయిడ్ సర్టిఫికేట్ వస్తుంది. సో మీరు ఇచ్చిన మాడ్యూల్ డెవలప్ చేసినందుకు ప్రాయిడ్ సర్టిఫికేట్ వస్తుంది. నెక్స్ట్ ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ అన్నది మేము మీకు ఇచ్చిన మాడ్యూల్ ఏ సంబంధించిన ప్రాజెక్ట్లో మీరు మాడ్యూల్ డెవలప్ చేస్తే, సో బేస్డ్ ఆన్ దట్ ఎక్స్పీరియన్స్ కింద మీకు మన దగ్గర ఇంటర్న్షిప్ చేసినట్టు ప్రైవేట్ లిమిటెడ్ మీద మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ వస్తుంది. ఇట్స్ వెరీ 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 వెయిటేజ్. ఓకేనా, రైట్. సో దెన్ స్కిల్ సర్టిఫికేట్ బేస్డ్ ఆన్ ద అసెస్మెంట్స్. ఓకే, ఓకే. సో పేమెంట్ మోడ్ వచ్చేసి ఎవరి విషయం అండి. యూపీఐ చేయొచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, అది మీరు ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. వీ కెన్ గివ్ ద పేమెంట్ లింక్ ఆల్సో. సో మీరు 5,000 పే చేసుకొని మీరు యాప్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, డెబిట్ కార్డ్స్ నుంచి దాన్ని మీరు ఈఎంఐ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎవరి విషయం. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి కోర్స్ వచ్చేసి 3 months ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ వచ్చేసి మీకు లైక్ ఏ 2 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా, సో యూ వాంట్ టు గెట్ ద ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఆల్సో, యూ కెన్ గెట్ ఇట్. బట్ ఇంటర్న్షిప్ వచ్చేసి మీకు మాడ్యూల్ ఇస్తాము. ఈ మాడ్యూల్స్ డ్యూరేషన్ 2 months ఉంటుంది. ఈ 2 monthsలో మీరు లైవ్ రియల్లో అప్లికేషన్ అనేది మీరు ఒక టాస్క్ని మీరు డెవలప్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, సో దీనికి ఆన్లైన్లోనే మీకు రివ్యూస్ ఉంటాయి, వీక్లీ రివ్యూస్ ఉంటాయి. సో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఉంటుంది. క్లియరా? సబ్జెక్ట్ ఓకే, కరికులం ఓకేనా అందరికి? ఎనీ డౌట్స్ ఎనీవన్ దిస్ పార్ట్? ఎనీ డౌట్స్? సో మనకి అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ప్రాజెక్ట్లో వర్క్ చేశానంటే ఎస్డిఎల్సి తెలుసా అని అడుగుతారు. సో దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ని కానీ, ఒక ప్రాజెక్ట్ని కానీ, ప్రోడక్ట్ని కానీ మనం డెవలప్ చేయాలంటే వీ నీడ్ టు ఫాలో దీస్ స్టెప్స్ అనమాట. ఓకే, సో ఏ కంపెనీ అయినా సరే ఖచ్చితంగా ఈ స్టెప్స్ అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే, అసలు మనకి రిక్వైర్మెంట్స్ ఎవరు ఇస్తారు, రిక్వైర్మెంట్స్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎవరు గ్యాదర్ చేస్తారు, ఎవరు అనాలిసిస్ చేస్తారు? ఓకే, సో మన క్లయింట్స్ ఎవరంటే, ఇప్పటికీ చాలా మందికి మనకి ఏంటంటే క్వశ్చన్, అసలు మనకి ప్రాజెక్ట్ ఎవడిస్తాడు, మన క్లయింట్ ఎవడంటే, మన క్లయింట్ ప్రతి బిజినెస్ ఎంటిటీ అండి. అంటే స్మాల్ బిజినెస్ నుంచి వెరీ లార్జ్ అండ్ ఎంటర్ప్రైజ్ బిజినెస్, వీళ్ళందరూ కూడా మన క్లయింట్సే. సో వీళ్ళందరికీ ఏం చేస్తామంటే, వాళ్ళ యొక్క బిజినెసెస్ని మనం ఆన్లైన్లో ప్రమోట్ చేస్తూ ఉంటాం. అది ఎలా అయినా, అది యాప్ అవ్వచ్చు, వెబ్ అప్లికేషన్ అవ్వచ్చు, డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఓకే, సో వాళ్ళ యొక్క బిజినెస్ని మనం ఏం చేస్తాము, ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఆ ప్రమోట్ చేసేదాన్ని సర్వీస్ అంటారు. ఆ సర్వీస్ చేయడానికి మన టెక్నాలజీస్ అండ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్కి మన సాఫ్ట్వేర్స్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డెవలప్ చేసి క్లయింట్కి అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎవరికి యూజ్ అవుతుందంటే, ఎవరైతే బిజినెస్ ఎంటిటీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన సర్వీసెస్ అయితే ఖచ్చితంగా కావాలి. క్లియరా? ఓకే, సో ఇప్పుడు క్లయింట్ ఎవరంటే అర్థమైపోయింది మీకు. ఓకే, ఇప్పుడు క్లయింట్ ఒక ఆఫీస్కి వచ్చాడు. ఓకే, సో కంపెనీకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరు తన్ని ఇనిషియేట్ చేస్తారు, ఎవరు రిసీవ్ చేసుకుంటారు, తను చెప్పింది ఎవరు వింటారు? ఓకే, సో చెప్పేది ఎవరు వింటారంటే
ఒక డెవలపరో, ఒక టెస్టరో లేదంటే ఇంకొక ఎవరో వెళ్ళి వినరు. ఓకే. దీనికంటూ ఒక సెపరేట్ టీమే ఉంటది. సో దట్ ఈస్ కాల్డ్ ద బిఏ. ఓకే. బిజినెస్ అనలిస్ట్ టీమ్ అంటారు. సో ఈ టీంలో ఏంటంటే హై ఎండ్స్ ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్స్ హై ఎండ్స్ ఉంటారనమాట. అంటే మోర్ దెన్ ఒక 15 to 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటది. వాళ్ళు ఉంటారు. ఓకే. సో ఇప్పుడు క్లయింట్ వీళ్ళతో ఏం డిస్కస్ చేస్తాడు? నాకు జావాలో కావాలి, పైథాన్‌లో కావాలి, రియాక్ట్‌లో కావాలి, ఇలా ఎవడు అడగడు. ఓకే. సో క్లయింట్స్‌కి ఏం తెలుసు? వాళ్ళు చేసే బిజినెస్ గురించి తెలుసు. ఓకే. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చేసే బిజినెస్ గురించి మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నాది సో అండ్ సో బిజినెస్. నా ప్రాఫిట్ ఎలా ఉంది? లాస్ ఎలా ఉంది? నా ప్రొడక్ట్ ఎలా ఉంటది? నా కస్టమర్స్ వీళ్ళు. నా టార్గెట్ ఇది. ఓకే. సో నేను ఇది ఇలాగా వాళ్ళ బిజినెస్ డీటెయిల్స్ అన్నీ మనకు చెప్తారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, వాడు చెప్పినయన్నీ చాలా నీట్‌గా రాసుకుంటారనమాట. ఓకే. సో వాళ్ళు ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా ఇక్కడ రాస్తారు. ఓకే. సో ఈ రాసిన వాటిని యూజర్ స్టోరీస్ అంటారు. ఓకే. ఇప్పుడు రాసిన ఈ డాక్యుమెంట్‌కి ఒక నేమ్ ఉంటది. ఈ నేమ్‌ని ఏమంటారంటే యూఆర్ఎస్ ఆర్ సిఆర్ఎస్. ఓకే. సో యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఆర్ కస్టమర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటారనమాట. ఓకే. ఈ డాక్యుమెంట్ నేమ్ వచ్చేసి. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసే టీమ్ ఎవరు? బిఏ టీమ్. వీళ్ళు రాసిన ఈ డాక్యుమెంట్ నేమ్ ఏమంటారు? యూఆర్ఎస్ అండ్ సిఆర్ఎస్ డాక్యుమెంట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఫేజ్. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సిఆర్ఎస్, యూఆర్ఎస్‌ని ఇన్‌పుట్‌గా తీసుకొని నెక్స్ట్ స్టేజ్‌కి మూవ్ చేస్తారు. సో ద స్టేజ్ వచ్చేసి డిజైన్ అండి. ఓకే. సో ఈ వీడు చెప్పిన ఈ స్టోరీని చూసి మనం ఏం డెవలప్ చేసేయలేము. ఏం అర్థం కాదు కూడా. కదా! సో ఒక బిల్డింగ్ కట్టాలంటే డ్రాఫ్ట్ అంటే లైక్ దాన్నేమంటారు? ల్యాండ్ కాపీస్, రిజిస్టర్ కాపీస్. ఓకే. అంటే ఈస్ట్, వెస్ట్ సరిహద్దులు ఇలా ఉంటాయి కదా! దాన్ని చూసి మనం బిల్డింగ్ కట్టేయలేం. దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఒక సివిల్ ఇంజినీర్‌కి ఇస్తే వాడు ఒక డిజైన్ ప్లాన్ చేస్తాడు. సో ఇక్కడ కూడా అంతే అండి. సో సీఆర్ఎస్ అండ్ యూఆర్ఎస్ ఇన్‌పుట్‌గా తీసుకొని డిజైన్ టీము 2 లెవెల్స్‌లో డిజైన్ చేస్తది దీన్ని. ఒకటి హెచ్ఎల్‌డి అంటారు. రెండోది ఎల్ఎల్‌డి అంటారు. హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్ అనమాట. సో హై లెవెల్ డిజైన్ అంటే సింపుల్. ఒక ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనమాట. ఒక స్నిప్ షాట్‌లో మనకి ప్రాజెక్ట్ ఎలా ఉంటదని చూపించేదే హై లెవెల్ డిజైన్. ఇప్పుడు చూడండి మనకి 3 డీస్ వస్తున్నాయి. అంటే మనం ఇల్లు కట్టకుండానే ఇల్లు కడితే ఎలా ఉంటదని చూపిస్తున్నారు. సో అలాంటిదనమాట ఇది. ఓకే. ఎంటైర్ ప్రాజెక్ట్ ఒక ఒక స్నాప్ షాట్ అనుకోవచ్చు. ఇక లో లెవెల్ డిజైన్ వచ్చేసి డీటెయిల్ మాడ్యూల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సైన్ అప్ మాడ్యూల్ చేయాలి. సో సైన్ అప్ మాడ్యూల్ ఇంటర్నల్ ప్రాపర్టీస్ ఎంతవరకు యూజ్ చేయాలి? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి లాగిన్ ఏమేమి ఫీల్డ్స్ తీసుకోవాలి? యూజర్ నేమ్ తీసుకోవాలా? పాస్వర్డ్ తీసుకోవాలా? ఒక చెక్ లిస్ట్ ఏం పెట్టాలా? ఇలాగ ఇన్ డెప్త్‌గా మనం రిక్వైర్మెంట్స్‌ని డిజైన్ చేసేదాన్ని ఎల్ఎల్‌డి అంటారు. దీనికి యూఎంఎల్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తారు. ఓకే. సో ఈ డాక్యుమెంట్స్‌ని ఏమని పిలుస్తామంటే ఎఫ్ఆర్ఎస్ అంటారు. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఇది డిజైన్ ఓరియెంటెడ్‌గా ఉంటది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్‌ని డెవలప్‌మెంట్ టీమ్ ఏం చేస్తదంటే ఇన్‌పుట్‌గా తీసుకొని దెన్ వి కెన్ స్టార్ట్ ద డెవలప్‌మెంట్ అనమాట. ఓకే. సో డెవలప్‌మెంట్ టీము ఒక మాడ్యూల్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ పంపిస్తారు? టెస్టింగ్ టీమ్ పంపిస్తది. సో టెస్టింగ్ టీమ్ ఏం చేస్తదంటే ఏదైతే క్లయింట్ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో, ఆ ఎక్స్‌పెక్టేషన్ వీళ్ళు డెవలప్ చేసిన మాడ్యూల్ రీచ్ అయిందా లేదా అనేది దాని యొక్క ఫంక్షనాలిటీని టెస్ట్ చేస్తారు. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నాను. సో టెస్టింగ్ టీమ్ ఏం చేస్తదంటే ఏదైతే క్లయింట్ ఇచ్చిన ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! నా నా అప్లికేషన్ ఇలా వర్క్ కావాలి. లేదంటే ఇలా కావాలో, అలా కావాలో చెప్తా ఉంటారు. ఆ వాటికి రీచ్ అయిందా లేదా అని టెస్ట్ చేసేదే టెస్టింగ్ టీమ్ అనమాట. అంటే ఫంక్షనాలిటీస్. ఇది కొంచెం మీకు అర్థం కావాలంటే మీరు ఒక షోరూమ్‌కి వెళ్లారు. కార్ షోరూమ్‌కి. ఓకే. వెళ్ళినప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ కార్ గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసాడు మీకు. ఫీచర్స్, దాని మైలేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీకు నచ్చింది బుక్ చేసుకున్నారు. కార్ వచ్చిందని ఫోన్ చేసాడు. వెళ్ళిన తర్వాత మీరు ఏం టెస్ట్ చేస్తారు? ఎగ్జిక్యూటివ్ మీకేమైతే చెప్పాడో, ఆ ఫీచర్స్ అన్నీ ఆ కార్‌లో ఉన్నాయా లేదా అని టెస్ట్ చేస్తది. అంతే కదా! అంతేనా? కార్ మొత్తం ఇంజిన్ ఓపెన్ చేసి పెట్రోల్ ఇంజిన్‌లోకి ఎక్కడికొస్తుంది? అసలు వస్తుందా లేదా అని టెస్ట్ చేస్తామా? చేయం గదా! ఓకే. సో, వాడు ఏదైతే చెప్పాడో అక్కడ మనం సాటిస్ఫై అయ్యాం కాబట్టి, అలాగా మనకి డెవలప్ అయ్యి వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకుంటాం. దీన్నే ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. మరి డెవలప్‌మెంట్ టీమ్ కూడా టెస్ట్ చేస్తది. దీన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు. వీళ్ళేం చేస్తారంటే, వాళ్ళు రాసిన స్టేట్మెంట్స్‌ని టెస్ట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ ఏదో రాశారు. అది ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తది. దీన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు.
ఓకే. వీళ్ళు చేసేదాన్ని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు. సో, టెస్టింగ్ కాన్సెప్ట్‌లో ఇంకా కొంచెం ఇన్ డెప్త్ నేర్చుకుంటారు దాంట్లో. నో వరీస్. ఓకే. సో, టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇది 97% టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయిపోయినాయి అనుకోండి. సో, దెన్ వి కెన్ మూవ్ ద డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్ అనమాట. అంటే ఇన్‌స్టాల్ చేస్తాం. ఎక్కడ క్లయింట్ లొకేషన్‌లోకి, క్లయింట్ సర్వర్‌లోకి ఈ ప్రాజెక్ట్ అనేది డంప్ చేసేస్తాం. ఇన్‌స్టాల్ చేసేస్తాం. సో, చేసిన తర్వాత నెక్స్ట్ మన పనేంటి దాన్ని మెయింటైన్ చేయడం. సో, దీనికి మెయింటైన్ టీమ్ ఒకటుంటది. మెయింటెనెన్స్ అనమాట. ఈ ప్రాజెక్ట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కొక్క మెంబర్ కింద దీంట్లో వేస్తారు. వీళ్ళు ఫ్యూచర్ ఎన్హాన్స్‌మెంట్స్ కానివ్వండి, లేదంటే ఫ్యూచర్ డిలీషన్స్ గాని, మోడిఫికేషన్స్ గాని ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తా ఉంటారు. సో, ఇది ఎంటైర్ సిస్టమ్ అనమాట. మన ప్రాజెక్ట్ చేసినా, ప్రొడక్ట్ చేసినా, ఏది చేసినా సో, మస్ట్ అండ్ షుడ్‌గా మనం ఏంటంటే ఎస్‌డిఎల్‌సి ప్రాసెస్ అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకొనైతే ఉండాలి. ఓకే. రైట్. సో, ఎస్‌డిఎల్‌సి మీద ఎనీ క్వెషన్స్? జస్ట్ ఐ కెన్ గివ్ ద 2 మినిట్స్ టైమ్. ఓకే. సో, ఇప్పుడు మనం డెవలప్‌మెంట్ మోడ్‌లో ఉన్నాము. సో, డెవలప్‌మెంట్ ఎట్లా చేయాలి అంటే, సో, డెవలప్‌మెంట్ చేయడానికి కూడా ఆర్కిటెక్చర్ ఉంటది. సో, ప్రీవియస్ డేస్‌లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ యూజ్ చేసాం. 1 టైర్ అని, 2 టైర్ అని, 3 టైర్ అని, ఎన్ టైర్ అని. సో, నౌ-ఏ-డేస్ మనం ఏమి వాడుతున్నాం అంటే, ఎంవిసి ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తున్నారు. సో, ఎంవిసి ఆర్కిటెక్చర్ అంటే మోడల్ వ్యూ కంట్రోలర్ అనమాట. సో, వి అంటే వి స్టాండ్ ఫర్ వ్యూ లేయర్ అంటారు. సో, సి స్టాండ్స్ ఫర్ కంట్రోలర్. కంట్రోలర్ అండ్ ఎం అంటే మోడల్ అనమాట. సో, ఇలా మనకి 3 లేయర్స్ ఉంటాయి. 3 లేయర్స్. ఓకే. సో, ఇప్పుడు మీకొక ఐడియా వస్తది. ఇప్పటి వరకు మీరు ఏంటబ్బా! హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, జావా, పైథాన్, ఎస్‌క్యూఎల్ ఎన్ని నేర్చుకోవాలి? ఏది నేర్చుకుంటే జాబ్ వస్తది? అంటే ఇప్పుడు ఈ లెవెల్స్ చూస్తే మీకొక ఐడియా వస్తది. ఓకే. సో, వ్యూ లేయర్ అనేదేంటంటే యూజర్ ఇంటర్‌ఫేస్ అండి. అంటే మనం ఇప్పుడు చూడండి ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ గాని ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే కలర్‌ఫుల్‌గా కనిపిస్తా ఉంటాయి. ప్రొడక్ట్స్ లిస్ట్ కానివ్వండి, దానికి సంబంధించిన బటన్స్ కానీ, టెక్స్ట్ గాని, పేమెంట్ గేట్‌వేస్ గాని, ఆ ఇంటర్‌ఫేస్ అనమాట. సో, అది చూడగానే మనకు కలర్‌ఫుల్‌గా ఇమేజెస్‌తో, వీడియోస్‌తో కనిపిస్తది. దాన్నేమంటారంటే వ్యూ లేయర్ అంటారు. సో, ఇది ఎవరు డెవలప్ చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ డెవలప్ చేస్తారు. వీళ్ళు ఎలా డెవలప్ చేస్తారు అంటే కొన్ని లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు. సో, అదొచ్చేసి మనకి హెచ్‌టీఎంఎల్ ఒకటి, సీఎస్ఎస్ ఒకటి, జావాస్క్రిప్ట్. సో, 3 కోర్ లాంగ్వేజెస్ అంటారు. ఇవి యూజ్ చేసి మనం ఏం చేయొచ్చంటే సో, వెబ్ పేజెస్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. అది స్టాటిక్ కావచ్చు, డైనమిక్ కావచ్చు, రెస్పాన్సివ్ టైప్ అవ్వచ్చు. వీటి బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో, యూజర్ ఇంటర్‌ఫేసెస్ డెవలప్ చేయడానికి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ అనమాట. ఓకే. రైట్. సో, హెచ్‌టీఎంఎల్ అనేది ఎలా ఉంటదంటే స్కెలిటన్ అండి. ఓకే. ఒక స్కెలిటన్ ఎలా ఉంటదో అలా ఉంటదనమాట. సీఎస్ఎస్ ఏంటంటే ఆ స్కెలిటన్‌కి మనం డ్రెసప్ చేసినట్టు. అంటే మేకప్ చేసినట్టు. సో, సీఎస్ఎస్ అనేది అలా మనం ఊహించుకోవచ్చు. జావాస్క్రిప్ట్ ఏంటంటే ఆ స్కెలిటన్‌కి యాక్షన్స్ ప్రొవైడ్ చేసినట్టనమాట. సో, ఈ 3 కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో, మనం ఎన్ని ఏఐ వచ్చినా డేటా సైన్స్ డేటా ఎక్కడి నుంచి వస్తదండి? ఫ్రంట్ ఎండ్ నుంచే కదా! సో, ఒక అప్లికేషన్ ఉంటేనే మనం డేటా అనేదాన్ని గ్యాదర్ చేయగలుగుతాం. ఒక కస్టమర్ దగ్గర నుంచి మనం డేటా చేయాలంటే కస్టమర్‌కి ఏం ఇవ్వాలి మనం? ఒక ఫార్మ్ ఇవ్వాలి. మరి ఫార్మ్ ఎక్కడి నుండి డిజైన్ చేస్తాం? మళ్ళీ ఫ్రంట్ ఎండ్‌కే రావాలి. వచ్చిన ఫార్మ్ డేటాను బట్టే కదా డేటా అనలైజ్ చేయగలుగుతాం. లేదంటే ఇంకోటి చేయగలుగుతాం. సో, ఖచ్చితంగా మనకి ప్రతి కంప్యూటర్ స్టూడెంట్‌కి తెలియవలసింది యూజర్ ఇంటర్‌ఫేస్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ గురించి మినిమమ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఆ తర్వాత అన్నీ ఎక్స్‌ట్రా అనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం యూజ్ చేసే లైబ్రరీస్ బూట్‌స్ట్రాప్. సో, బూట్‌స్ట్రాప్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ జేక్వెరీ యూజ్ చేస్తాం. ఈ 2 ఏంటంటే జావాస్క్రిప్ట్ యొక్క లైబ్రరీస్ అన్నమాట. బూట్‌స్ట్రాప్ అండ్ జేక్వెరీ అనేది జావాస్క్రిప్ట్ లైబ్రరీస్. సో, లైబ్రరీస్ అంటే ఏవేవో ఊహించేసుకుంటున్నారు. ఏంది చాలా సింపుల్ అన్నమాట. లైబ్రరీ అంటే ఏంటంటే మన వర్క్ లోడ్ అనేది తగ్గుతదన్నమాట. ఓకే. సో, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈరోజు మనం స్నానం చేయాలనుకోండి. సోప్ తయారు చేసుకొని చెయ్యం కదా! సోప్ తయారు చేసుకొని చేయాలంటే 2, 3 రోజులు టైం పడుద్ది. ఎందుకంటే సున్నిపిండి తీసుకురావాలి, ఆయిలెయ్యాలి, దాన్ని ఆహ్, చేయాలి, ఎండబెట్టాలి, తర్వాత తయారయ్యాక స్నానం చేయాలి. ఓకే. కానీ మనం ఏం చేస్తున్నాం రెడీమేడ్‌గా దొరుకుతున్న సబ్బు తీసుకొచ్చి స్నానం చేస్తాం. సో, దానివల్ల ఏమవుతుంది టైం కదా! సో, ఇమ్మీడియేట్‌గా మనం చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే అండి. ఇప్పుడు మీరు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ యూజ్ చేసి బటన్ చేయాలనుకోండి 2, 3 గంటలు పడుద్ది. అదే బూట్‌స్ట్రాప్ ఇచ్చిన బటన్ తీసుకొచ్చి మన ప్రాజెక్ట్‌లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక సెకండ్ పడతదనమాట. సో, ఇవి లైబ్రరీస్ అనమాట. అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డెవలప్డ్ కాంపోనెంట్స్ ఆర్ ప్రాపర్టీస్ అనమాట. సో, డైరెక్ట్‌గా తీసుకొచ్చేసి మన ప్రాజెక్ట్‌లో మనం
వాడేసుకోవచ్చు వీటిని. ఓకేనా? సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఓకే. సో నెక్స్ట్ రియాక్ట్ జేఎస్ అండ్ యాంగులర్ జేఎస్. రియాక్ట్ జేఎస్ అండ్ ఆర్ యాంగులర్ జేఎస్. ఈ రెండిటిని ఏమంటారంటే ఫ్రేమ్వర్క్స్ అంటారు. ఓకే. సో ఫ్రేమ్వర్క్స్ అంటారు. ఏంటి ఫ్రేమ్వర్క్స్ అంటే మనం ఒక ప్రాజెక్ట్ చేయాలంటే దానికి సంబంధించి ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ రియాక్ట్ అండ్ యాంగులర్ జేఎస్ ఏం చేస్తుందంటే ఆ ప్రాజెక్ట్ యొక్క ఎన్విరాన్మెంట్ని సెట్ చేసి పెడతాయి మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హౌస్ కట్టాలనుకుంటున్నారు. ఓకే. సో హౌస్ కట్టాలంటే రా మెటీరియల్ కోసం మీరు ఒక 1 మంత్ 2 మంత్స్ ఏం చేస్తారు, స్పెండ్ చేస్తారు. ఓకే. స్టీల్ ఎక్కడ బాగుంది, ఐరన్ ఎక్కడ బాగుంటుంది, సిమెంట్ ఎక్కడ బాగుంది, బ్రిక్స్ ఎక్కడ బాగున్నాయి. ఓకే. సో ఇవన్నీ చూసుకో, మీకు అంత టైం లేదు, 2 మంత్స్ టైం లేదు, మీకు తిరిగి ఓపిక కూడా లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, బిల్డర్‌కి ఇచ్చేస్తాడు. సో, బిల్డర్ ఏం చేస్తాడు, బిల్డర్ దగ్గర ఆల్రెడీ ఉంటారు వీళ్ళందరూ. ఓకే. సో, బిల్డర్‌కి ఈరోజు చెప్పారనుకోండి, రేపు నుంచి కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోద్ది. అది మీ ఓన్‌గా స్టార్ట్ చేయాలనుకోండి, ఓ నెల తర్వాత స్టార్ట్ అవుతదనమాట. సేమ్ అండి ఇది కూడా అంతే. ఓకే. ఒక ప్రాజెక్ట్ మనం బిల్డ్ చేయాలంటే సో ఈ ఫ్రేమ్‌వర్క్స్ ఏం చేస్తాయంటే, దానికి సంబంధించిన లైబ్రరీస్ కానివ్వండి, ఫ్రేమ్‌వర్క్స్, లింక్స్ ఇవన్నీ కూడా ఇవి ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఒక ఎన్విరాన్మెంట్‌ని మనకు సెట్ చేసేస్తాయి. సో, అక్కడ నుంచి మనకి ఏది కావాలో అది మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా వెళ్ళొచ్చనమాట. దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. వీళ్ళు దీని మీద వర్క్ చేసే వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. సో, దీంట్లో మీకు ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, బూట్‌స్ట్రాప్, జేక్వెరీ అండ్ రియాక్ట్ జేఎస్. ఓకే. సో, ఎనీ డౌట్స్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ వ్యూ లేయర్‌లో క్విక్‌గా? ప్లీజ్ క్విక్‌గా రెస్పాండ్ అవ్వండి. ఎనీ డౌట్స్ అండి? ఓకే. సో, అందరూ రెస్పాండ్ అవ్వట్లేదండి. ఓన్లీ ఒక పర్సనే రెస్పాండ్ అవుతున్నారు. ప్లీజ్ డూ రెస్పాండ్. యాహ్! 2 మెంబర్సే ఉన్నారా? యాహ్! 4 మెంబర్స్ ఉన్నారు. యాహ్! రైట్. సో, నెక్స్ట్ లెవెల్ వచ్చేసి బ్యాక్ ఎండ్ లెవెల్ అండి ఇది. సో, ఇది బ్యాక్ ఎండ్ వచ్చేసి మనకి బిజినెస్ లాజిక్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి యూజ్ చేసే క్రూషియల్ లెవెల్ అనమాట. సో, దీంట్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తా ఉంటారు. సో, సమ్ టైమ్స్ పీహెచ్‌పీ యూజ్ చేసి ఉంటాయి. జావా యూజ్ చేసి ఉంటాయి. అండ్ పైథాన్ ఆల్సో యూజ్ చేస్తారు. అండ్ డాట్ నెట్ యూజ్ చేయొచ్చు. ఆర్ ప్రోగ్రామ్ వాడతారు. నోడ్ జేఎస్ యూజ్ చేస్తారు. ఓకే. సో, ఇవన్నీ కూడా మనకి బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. ఓకే. సో, సార్ మరి ఇన్ని నేర్చుకోవాలా అంటే అవసరం లేదండి. మీరు నేర్చుకోవాల్సిన దీంట్లో ఏంటంటే ప్రోగ్రామింగ్ అనమాట. ఏంటది? లాంగ్వేజ్ గాదు. దీంట్లో మీరు మస్ట్ అండ్ షుడ్‌గా నేర్చుకోవాల్సిందేంటి? ప్రోగ్రామింగ్. ఒక్కసారి మీరు ప్రోగ్రామింగ్‌లో స్ట్రాంగ్ అయిపోతే ఇవన్నిటిలో కూడా మీరు రాయొచ్చు. ఓకే. ఈ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్సే ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మీద మీరు కాన్సంట్రేట్ చేసి ఒక్కసారి ఈ ప్రోగ్రామింగ్ మీద మీరు దృష్టి పెట్టి నేర్చుకుంటే మీరు ఈ కాన్సెప్ట్‌ని పీహెచ్‌పీలో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, జావాలో చేయొచ్చు, పైథాన్‌లో చేయొచ్చు, డాట్ నెట్‌లో, ఆర్‌లో, నోడ్ జేఎస్ ఎనీ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో మీరు ఈ ప్రోగ్రామ్స్‌ని ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తారనమాట. ఓకే. సో, ఈ కంట్రోల్ లెవెల్‌లో ఏం చేస్తామంటే ఏంటి బిజినెస్ లాజిక్స్? సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 60% డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది బిజినెస్ లాజిక్. లేదు ఒక సింపుల్ ఇంట్రెస్ట్‌ని ఫైండ్ ఔట్ చేయాలి బిజినెస్‌లో. కాంపౌండ్ ఇంట్రెస్ట్‌ని ఫైండ్ ఔట్ చేయాలి బిజినెస్ లాగే. యావరేజ్ ఫైండ్ ఔట్ చేయాలి పర్సెంటేజ్ బిజినెస్ లాజిక్స్. చూడండి ఈ మ్యాథ్స్ అంతా మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నదే. ఓకే. సో, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే తెలుసు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలుసు. యావరేజ్, పర్సెంటేజ్ ఇవన్నీ తెలుసు. ఆల్రెడీ సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ వరకు మనం చదువుతూనే ఉన్నాం. సో, ఈవెన్ మనకి నైన్త్ క్లాస్ మ్యాథ్స్ వరకు పర్వాలేదు తెలుసు అనుకుంటే సో, యూ ఆర్ ఏ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అనమాట. వెరీ గుడ్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్. ఓకే. సో, దీంట్లో మీకు కవర్ అయ్యేది ఏంటంటే జావా బేసిక్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ పైథాన్ బేసిక్స్ టు అడ్వాన్స్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్ కవర్ అవుతాయి. ఓకే. బ్యాక్ ఎండ్‌లో. సో, జావా ఎందుకు సార్ పైథాన్ చెప్తున్నారు కదా! అంటే మీకు ప్రోగ్రామింగ్ అర్థం కావాలంటే జావా బేసిక్స్, కోర్ టాపిక్స్ ఖచ్చితంగా తెలియాలి. మీరు పైథాన్ డెవలపర్‌గా ఎళ్ళి మిమ్మల్ని జావాలో క్వెషన్స్ అడుగుతున్నారు. సో, అందుకే ఈ కరిక్యులంలో ఒక ఒక ఐ థింక్ ఒక 10 డేస్ ఓకే. మీకు జావా కూడా నేర్పించడం జరుగుతుంది.
ఓకే. సో, కంప్లీట్‌గా ఈ కోర్స్ మొత్తం గూడా మీకు జాబ్ ఇంటర్వ్యూ బేస్డ్ బట్టి ఇది క్రియేట్ చేయడం జరిగింది. సో, ప్రెజెంట్ ఏ క్వెషన్స్ ఏ కంపెనీ ఎట్లా అడుగుతున్నారు, ఏమి ఇంపార్టెన్స్ తీసుకుంటున్నారో బేస్ చేసుకొని కరిక్యులమ్ అనేది క్రియేట్ చేశాం. ఓకే. సో, దీంట్లో జావా బేసిక్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే పైథాన్ డెవలపర్‌కెళ్ళినా మా వాళ్ళు కొంతమంది జావా క్వెషన్స్ అడిగారు. ఓకే. సో, వాళ్ళు పైథాన్ నేర్చుకొని ఎళ్లారు. జావా చెప్పలేదు కాబట్టి రిజెక్ట్ అయ్యారు. సో, దాన్ని కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. క్లియరా? సో, దిస్ ద బ్యాక్ ఎండ్ ప్రాసెస్. వీళ్ళని బ్యాక్ ఎండ్ ప్రోగ్రామర్స్ అంటారు. క్లియర్? ఎనీ డౌట్స్ ఎనీవన్? దిస్ థింగ్? కంట్రోల్ ప్యానెల్, కంట్రోల్ లేయర్. యాహ్! థాంక్ యూ అండి. వెరీ గుడ్ రెస్పాన్స్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మోడల్ అండి. సో, మోడల్ ఈస్ నథింగ్ బట్ డేటాబేస్ అండి. సో, ఇవన్నీ కూడా మనకి డేటాబేసెస్. ఓకే. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డేటాబేస్ మెయింటైన్ చేయొచ్చు. డేటా సోర్స్ అని కూడా అంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాజమండ్రి డేటాబేసు, ఇది కాకినాడ డేటాబేసు, ఇది హైదరాబాద్ డేటాబేస్. ప్రతి అప్లికేషన్‌కి ఒక డేటాబేస్ లింక్ అయ్యి ఉంటది. ఇప్పుడు ఈ అప్లికేషన్‌కి ఈ డేటాబేస్ మనం లింక్ చేయాలండి. ఇక్కడ మోడల్ క్లాసెస్‌తో మనం ఏం చేస్తాం? దీన్ని లింక్ చేస్తాం అన్నమాట. దీన్ని మోడల్ లేయర్స్ అంటారు. సో, ఇలాగ డిఫరెంట్ రిసోర్సెస్‌ని కనెక్ట్ చేయడానికి మోడల్ క్లాసెస్ అని మనం బిల్డ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఏంటి సార్ ఇది మొత్తం ఇవన్నీ నేర్చుకుంటే వీళ్ళని ఏమంటారు అంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు. దీంతో పాటు వీడికి ఏం తెలియాలంటే టెస్ట్ చేయడం తెలియాలి, డిప్లాయ్‌మెంట్ చేయడం కూడా తెలియాలి. ఓకే. సో, డెవాప్స్ బేసిక్స్ తెలియాలి. నెక్స్ట్ టెస్టింగ్ కూడా చేయడం కూడా తెలియాలి. తెలిస్తే వీళ్ళని ఏమంటారు? ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు. క్లియరా?